మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు చెబితే పనులు చేయరా అంటూ మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన వాళ్లకే ప్రాధాన్యం ఇస్తారా అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఇప్పుడు మీరు వలసదారులు చెప్తేనే మీరు పనులు మంజూరు చేస్తారు, లేకుంటే కాంగ్రెస్ చెప్తే చేయరా? మరి లేదు చెప్పండి సార్. పార్టీ ఫిరాయించిన వస్తేనే వేరే పార్టీకి వెళ్ళి మనకు వచ్చి ప్రతిపాదిస్తేనే విజ్ఞప్తి చేస్తేనే మేము పనులు మంజూరు చేస్తాం. కాంగ్రెస్ చెప్తే మేము చెయ్యం. కాంగ్రెస్ అడిగే హక్కు లేదు, మీకు తెలివి లేదు, వాడి 10 ఏళ్ళ అనుభవం ఉన్నది, ఎట్లా దోసుకు తినాలనో. మరి 10 ఏళ్ళ అనుభవం ఉన్నది సార్, ఎట్లా దోసుకు తినాలనో. మరి వాడు ప్రతిపాదిస్తేనే చేస్తుంది, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. మరి వాడు 10 ఏళ్ళ అక్కడ ఏం రాజ్యం చేసిండు, 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేసిండు. పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తేనే మేము పనిచేస్తాం, ప్రతిపాదిస్తే. కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మేము చెయ్యం. అదే నిబంధనలు పెట్టుకున్నారా? మరి వాళ్ళని తెలియదా? పీసీ మొన్న మీనాక్షి నటరాజన్ గారు గంగాధర్కి వచ్చిండు. గంగాధర్ చెప్పిండు లేదు మేము మొదటికెళ్ళి పార్టీలు ఎవరైతే ఉంటారో మేము వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం తప్ప తర్వాత వచ్చి నుంచి మీకు సమస్య లేదని చెప్పిండు. 2017 అనేది డెడ్ లైన్ పెట్టిండు. 2017 డెడ్ లైన్ పెట్టిండు. వాడు ఇవ్వాలని సభ్యత్వం ఇంకోసారి ఇప్పుడు 14 మందిని అయితే 12 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు సార్.